హలో ఫ్రెండ్స్, ములగాకు ఒంటికి మంచిది అని మనందరికీ తెలిసిన విషయమే. కానీ అది ఎవరు తీసుకోవాలి, ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి, అండ్ అన్నిటికంటే ముఖ్యంగా ఎవరు తీసుకోకూడదు, ఈ విషయాలన్నిటి గురించి ఈరోజు వీడియోలో చర్చిద్దాం. బట్ అన్నిటికంటే ముందు నా ఛానల్కి ఫస్ట్ టైం ఎవరైతే వస్తున్నారో, నా పేరు డాక్టర్ సురేష్ సోమయాజుల. నేను విశాఖపట్నంలో లాస్ట్ 20 yearsగా హోమియోపతిక్ ప్రాక్టీస్ చేస్తాను. నాడీ పరీక్షతోని హోమియోపతిక్ మెడిసిన్స్ కలిపి క్రానిక్ డిసీజెస్కి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాను. అండ్ ఇలాగా యూట్యూబ్లోని నా ఛానల్ ద్వారా ఆరోగ్యానికి సంబంధించిన ఎన్నో విషయాలు నేను చెప్తూ ఉంటాను. మీకు కనుక ఇలాంటి విషయాల్లో ఇంట్రెస్ట్ ఉన్నది అని అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈరోజు టాపిక్కి వెళ్దాం. ములగాకు పొడి అంటే మొరింగా లీఫ్ పౌడర్. ఇది చాలామంది వాడుతూ ఉంటారు. మనం అనిపిస్తుంది అనమాట ఓన్లీ మన ఆంధ్రాలోనే, మన ఇండియాలో మాత్రమే వాడతారు అని. కాదండి, ఇంటర్నేషనల్లీ ఎన్నో కంట్రీస్లోని ఇది వాడుతూ ఉంటారు. ఈ మొరింగా అంటే ములగాకులోని ఆరెంజెస్లో ఉండేదానికంటే 7 times ఎక్కువ విటమిన్ సి ఉంటుంది. క్యారెట్స్లో కంటే 10 times ఎక్కువ విటమిన్ ఏ ఉంటుంది. అండ్ పాలు మన బోన్స్కి వాటికి మంచిది అని మనందరికీ తెలుసు, ఎందుకంటే దాంట్లో కాల్షియం ఉంటుంది అన్నాం కదా. ఆ పాలల్లో కంటే 17 times ఎక్కువగా దీంట్లోని కాల్షియం ఉంటుంది. అండ్ పెరుగులో ఉండేదానికంటే 9 times ఎక్కువగా దీంట్లోని ప్రోటీన్స్ ఉంటాయి. ఈ మొరింగా లోని ఆల్మోస్ట్ 18 types ఆఫ్ అమైనో యాసిడ్స్ ఉంటున్నాయంట. అండ్ వీటితో పాటు బనానాస్, ఏదైతే అరటిపండులోని పొటాషియం ఎక్కువ ఉంటుంది, దానివల్ల అది వీక్నెస్కి వాటన్నిటికీ హెల్ప్ చేస్తుంది కదా. ఈ మొరింగాలోని 15 times ఎక్కువ పొటాషియం ఉంటుంది. అండ్ అన్నిటికంటే ముఖ్యంగా పాలకూర మనందరికీ తెలుసు, దాంట్లోని బోల్డంత ఐరన్ ఉంటుంది. ఎవరికైతే బ్లడ్ అది తక్కువగా ఉంటుందో వాళ్ళకి పాలకూర ఇవ్వడం ఎంతో మంచిదని మనకు తెలుసు. కానీ ఆ పాలకూర కంట 25 times ఎక్కువగా ఐరన్ అనేది ములగాకు పొడిలో దొరుకుతుంది. అంత అద్భుతమైన ఈ మెడిసిన్ అన్నమాట ఇది. ఎందుకంటే ములగాకు పొడిలోనే కాదు, ఈవెన్ ఆ ములంకాడ ఏదైతే ఉంటుందో వాటిలో కూడా ఆల్మోస్ట్ సిమిలర్ కైండ్ ఆఫ్ హెల్త్ బెనిఫిట్స్ అవన్నీ ఉంటున్నాయని చెప్పేసి ఎన్నో దేశాల్లోని చిన్నపిల్లలకి ఇస్తూ ఉంటారు అనమాట. అంటే స్కూల్ పిల్లలకి వాళ్ళకి మాల్ నరిష్మెంట్ కాకుండా, అంటే వాళ్ళ బాడీలో ఏమైనా పోషక లోపాలు ఉన్నాయి అని అంటే వాళ్ళకి మొరింగా లీఫ్ కానీ మొరింగా ఈ పాడ్స్ ఏదైతే ఉంటారో, ములంకాడ ఉంది కదా, అది ఇస్తూ ఉంటారు అనమాట. అంత బెనిఫిషియల్ ఇది. ఇవి కానీ ఇక్కడ కొందరికి డౌట్ ఉంటుందన్నమాట, సార్ ప్రెగ్నెంట్ లేడీ వాళ్ళు వాడకూడదు కదా, ఇది వాడితే వాళ్ళకి అబార్షన్ అయిపోతుందంట కదా అని అడుగుతూ ఉంటారు. ఇది నిజం కాదండి, దిస్ ఇస్ నాట్ ప్రూవెన్. అండ్ ఈవెన్ ఎవరైతే ఇలాంటి సజెస్ట్ చేస్తారో వాళ్ళు కూడా ఒక చిన్న క్లారిటీ ఉంటుంది. ములగ ఆకుతో తయారు చేసిన పొడి కాదు, ఆ ములంకాడ చెట్టు యొక్క బార్క్ ఉంటుంది, కాండం పైన ఉండే ఒక బార్క్ ఉంటుంది, దాంతో తయారు చేసిన పౌడర్, లేదా ఆ ములగ చెట్టు రూట్స్ ఉంటాయి కదా కిందన చిగుర్లు, వాటి నుంచి తయారు చేసిన పౌడర్ వాళ్ళు అబార్షన్కి వాళ్ళు నాటు వైద్యంలో వాడుతూ ఉంటారు. బట్ ములంకాడ పొడి అలాగే ములగ ఆకు పొడి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ని జనరల్గా ఇవ్వదు. సో ప్రెగ్నెంట్ లేడీ వాళ్ళు కూడా హ్యాపీగా తీసుకోవచ్చు. కానీ నిజం చెప్పాలంటే ప్రెగ్నెంట్ లేడీస్కి చాలా బెనిఫిట్ ఉంటుంది. ఒక రీసెర్చ్లోని జెస్టేషనల్ డయాబెటీస్ రాకుండా ఉంటుంది అని ప్రూవ్ అయింది. ఎందుకంటే చాలామంది ప్రెగ్నెంట్ ఉమెన్కి ఆ ప్రెగ్నెన్సీ టైంలోని షుగర్ అనేది కనబడుతుంది అనమాట, వాళ్ళకి డయాబెటీస్ ఉన్నది అని ప్రూవ్ అవుతుంది. అలాంటప్పుడు వాళ్ళకి చిన్న చిన్న ప్రెగ్నెంట్ కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ పెరిగిపోతూ ఉంటాయి. ములగాకు పొడి రెగ్యులర్గా తీసుకుంటే ఆ కాంప్లికేషన్స్ కూడా రావట్లేదు, జెస్టేషనల్ డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ తగ్గుతున్నది అని అబ్జర్వ్ చేశారు. ఈవెన్ డెలివరీ అయిపోయిన తర్వాత కొందరు మహిళలకి బ్రెస్ట్లో మిల్క్ తగ్గిపోతుంది, చాలా తక్కువ ఉంటుంది, కొందరికి రాదు కూడా. అలాంటప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళకి మిల్క్ ప్రొడక్షన్ గురించి కొన్ని మెడిసిన్స్ ఇస్తూ ఉంటారు. ఆ మెడిసిన్స్ బాడీ లోపలికి వెళ్ళి ఈస్ట్రోజన్ని స్టిమ్యులేట్ చేసి బ్రెస్ట్లో మిల్క్ ప్రొడక్షన్ని స్టార్ట్ చేస్తాయి. ములగాకు పొడిలో న్యాచురల్గా కెంపెస్టరాల్, స్టిగ్మాస్టెరాల్ లాంటి కొన్ని రకాలైన ఈస్ట్రోజన్ ప్రికర్సర్స్ అన్నమాట. ఇవి బాడీ లోపలికి వెళ్ళి బాడీలో ఉండే న్యాచురల్ ఈస్ట్రోజన్ని స్టిమ్యులేట్ చేసి బ్రెస్ట్లోని మిల్క్ ప్రొడ్యూస్ చేసేలా చేయగలుగుతున్నాయి. ఎందుకంటే ఈ ములగాకులో న్యాచురల్గా ఇవి ఉన్నాయి. సో అంత హెల్ప్ చేస్తుంది అనమాట. సో కెమికల్స్ అలాంటి టాబ్లెట్స్ ఏవి వాడక్కర్లేకుండా డైరెక్ట్గా ఈ ములగాకు పొడి వాడడం వల్ల ఆ డెలివరీ అయిపోయిన తర్వాత ఆ మదర్స్కి మిల్క్ ప్రొడక్షన్ హ్యాపీగా ఉంటుంది, కరెక్ట్గా ఉంటుంది. మరొక ఇంపార్టెంట్ పాయింట్, చాలామంది ప్రెగ్నెన్సీ టైంలోని ఆ గర్భిణీ స్త్రీ అండ్ ఆ ఫ్యామిలీ వాళ్ళు కూడా ఆవిడకి రెగ్యులర్గా కాల్షియం, మల్టీవిటమిన్, ఐరన్ టాబ్లెట్స్ ఇస్తూ ఉంటారు. డెలివరీ అయిపోయిన తర్వాత అందరూ మానేస్తారు, ఈవిడ కూడా తీసుకోవడం మానేస్తారు అవసరం లేదు అని అనుకుని. కానీ ఇలా చేయడం వల్ల ఆ మదర్ వీక్ అయిపోతున్నారు, తర్వాత ఎప్పుడు బోన్స్ వీక్ అయిపోయాయని చెప్పేసి సెకండ్ డెలివరీలోని కాంప్లికేషన్స్ వచ్చాయని తర్వాత తెలుస్తుంది.
దేనికి అని అంటే ముందు జరిగిన ప్రెగ్నెన్సీలోని వాళ్ళు కేర్ తీసుకోలేదు డెలివరీ అయిపోయిన తర్వాత కాబట్టి. అలా జరగకుండా ఉండాలి అని అంటే రెగ్యులర్గా డెలివరీ అయిపోయిన 2 years దాకా వాళ్ళు ములగాకు పొడిని రెగ్యులర్గా వాడితే గనక బాడీలో కాల్షియం, ఐరన్, మినరల్స్ ఇవన్నీ పర్ఫెక్ట్గా మెయింటైన్ అవుతాయి. 2 years అని అంటే డెలివరీ అయిపోయిన తర్వాత ఇఫ్ బై ఛాన్స్ ఆవిడ ఫీడింగ్ మదర్ అని అనుకుంటే ఫీడింగ్ స్టాప్ చేసిన 1 year దాకా ఈ ములగాకు పొడిని రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే అద్భుతమైన బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. ఓన్లీ ప్రెగ్నెంట్ లేడీ వాళ్ళకే కాదండి, మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఏ వయసు వాళ్ళకైనా సరే బాడీ పైన ఈ పొల్యూషన్ వల్ల మనం తింటున్న ఆహారంలో ఉండే కెమికల్స్ వల్ల బాడీ పైన ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అండ్ దానివల్ల ఏజింగ్ ప్రాసెస్ అని, బాడీలో ఇన్ఫ్లమేషన్స్ అని, రకరకాల కంప్లైంట్స్ అన్నీ వస్తున్నాయి కదా. వాటిని అన్నిటి నుంచి బయటికి రావడానికి ఈ ములగాకు పొడిలో ఉండే ఆల్మోస్ట్ 30 types ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. మీరు ఏదైనా ఒక ట్యాబ్లెట్ మల్టీవిటమిన్ యాంటీ ఆక్సిడెంట్ ట్యాబ్లెట్ తీసుకుంటే 2, 3, 4 రకాలైన యాంటీ ఆక్సిడెంట్స్ ఉండొచ్చు. కానీ ఈ ములగాకు పొడిలో ఆల్మోస్ట్ 30 types ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ క్వెర్సిటిన్ అనే ఒక యాంటీ ఆక్సిడెంట్ ఈ ములగాకు పొడిలో ఉంటుంది. అది బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే క్లోరోజెనిక్ యాసిడ్ అనే ఒక పదార్థం ములగాకులో ఉంటుంది. అది భోజనం తిన్న తర్వాత బ్లడ్ షుగర్ అమాంతంగా పెరిగిపోకుండా బ్యాలెన్స్డ్గా పెరిగేట్టుగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. అలాగే కొన్ని రకాలైన పాలిఫినాల్స్ ఎక్కువగా హై కాన్సన్ట్రేషన్లోని ఈ ములగాకు పొడిలో ఉండడం వల్ల లీవర్ పైన జరిగే ఆక్సిడేటివ్ డ్యామేజ్ ఏదైతే ఉంటుందో దాన్ని రివర్స్ చేసి హెల్దీగా చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల స్కిన్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, హెయిర్ షైనీగా అవుతుంది, డాండ్రఫ్ తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి, రుమాటిజం, అలాగే రకరకాలైన బాడీలో ఉండే కంప్లైంట్స్ ఆల్మోస్ట్ అన్నింటిపైన ఏదో ఒక రకమైన ఒక బెనిఫిషియల్ ఎఫెక్ట్ చూపిస్తుంది ములగాకు పొడి. ఈవెన్ ఎవరికైతే మలబద్ధకం ఉంటుంది, కడుపులో గ్యాస్ ఎక్కువగా ఉంటుంది, స్టమక్ పెయిన్ ఎక్కువగా ఉంటుంది, ఇలాంటి వాళ్ళకి కూడా హెల్ప్ చేస్తుంది. బట్ ఇక్కడ అందరికీ వచ్చే ఒక ప్రశ్న, సార్ ఎంత తీసుకోవాలి అని. ఎంత తీసుకోవాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు యూ షుడ్ స్టార్ట్ స్లో. ఒకేసారి బాగుంది కదా అని చెప్పేసి చెంచాలు వాడకూడదు. స్టార్టింగ్లోనే మేబీ మీరు ఈ మొరింగా టీతోని స్టార్ట్ చేయొచ్చు. ఎలా స్టార్ట్ చేయాలి? ఒక 100-150 ml ఆఫ్ హాట్ వాటర్ తీసుకుని దాంట్లోకి ఒక పావు చెంచా, ఎక్కువ కాదండి, పావు చెంచా మాత్రమే ఈ మొరింగా పౌడర్ వేసి దాన్ని బాగా మిక్స్ చేసి టేస్ట్ గురించి కొంచెం మీరు హనీ వేసుకుని శుభ్రంగా తాగారు అనుకోండి గోరువెచ్చగాను, దాని బెనిఫిట్ మీకు వస్తుంది. ఆ టేస్ట్ మీకు అలవాటు అవుతుంది. ఎందుకంటే దీనికి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ టేస్ట్ అనేది ఉండడం వల్ల డైరెక్ట్గా తీసుకున్నప్పుడు చాలామందికి నచ్చకపోవచ్చు. బట్ ఇలాగ స్లోగా అలవాటు చేసుకుని దాని తర్వాత స్మూదీ కింద అనమాట, అంటే ఒక 250 ml ఆఫ్ వాటర్లోని దగ్గర ఒక 2 to 3 spoons ఆఫ్ మొరింగా పౌడర్ని వేసుకుని ఒక థిక్ షేక్ కింద తయారు చేసుకుని హనీ, మింట్, కొంచెం లెమన్ ఇవన్నీ వేసుకుని దాన్ని ఒక బ్యూటిఫుల్ టేస్టీ స్నాక్ కింద తయారు చేయొచ్చు. మీరు వాడే కూరలోని, పప్పులోని, సాంబార్ పైన మీరు హ్యాపీగా ఈ మొరింగా పౌడర్ని స్ప్రింకిల్ చేసుకోండి. ఓవరాల్ డేకి ఒక 5 to 6 spoons ఆఫ్ మొరింగా పౌడర్ అనేది ఒక ఇండివిజువల్కి హయ్యర్ డోస్ కింద జనరల్గా వాడడం అనేది సజెస్ట్ చేస్తూ ఉంటాం. కానీ ఒకేసారి మీరు అంతలా వాడడం కష్టం. సో స్లోగా గ్రాడ్యువల్గా మీరు ఇంప్రూవ్ చేస్తూ ఉండండి. మీ బాడీలోని ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ రావట్లేదు అని అంటే హ్యాపీగా దాన్ని కంటిన్యూ చేయండి. సైడ్ ఎఫెక్ట్స్ ఏముంటాయండి, ఇప్పటిదాకా మంచిది అంటున్నారు కదా, ఇప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటున్నారు అని అడగచ్చు మీరు. కొందరికి కొంచెం లూజ్ మోషన్స్లా వచ్చే అవకాశం ఉంటుంది, కడుపులోని ఆ రంబ్లింగ్ అనమాట. ఎందుకంటే పెరిస్టాల్టిక్ మూమెంట్ కొంచెం ఎక్కువ అవడం వల్ల రంబ్లింగ్ సెన్సేషన్ స్టార్టింగ్లో కొంచెం ఉండొచ్చు. సో అలాంటప్పుడు మీరేంటంటే ఆ మొరింగా పౌడర్ని కొంచెం తగ్గించుకొని బాడీకి అలవాటు అయ్యేంత వరకు వెయిట్ చేసి అప్పుడు గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేయాలి. అలాగే ఈ మొరింగా పౌడర్ అనేది ప్రిఫరబుల్గా న్యాచురల్గా మీ ఇంట్లో తయారు చేసుకోండి. ఇలాగా ప్యాకెట్స్లో చాలా కంపెనీ వాళ్ళు ఇస్తూ ఉంటారు. అన్ని కంపెనీస్ మంచివి కాదు. ఇప్పుడు ఈ కంపెనీ గురించి నేను మాట్లాడట్లేదు, ఎందుకంటే ఇది నేను వాడుతున్నాను కూడా, బాగుంది. ద థింగ్ ఇస్ ఈ ములంకాడ పొడి ఏదంటే ములగ ఆకు పొడి కొన్ని కంపెనీ వాళ్ళు కొన్ని రకాలైన కెమికల్స్తో లేస్ అవుతున్నాయి అన్నమాట. అది వాళ్ళు ఆర్టిఫిషియల్గా చేస్తున్నారనమాట, మేబీ ఫర్ ది కలర్ ఆర్ ఫర్ ద స్మెల్ గురించి. దాంట్లోనే లెడ్ పాయిజనింగ్ ఎక్కువగా చూస్తున్నారు. సో అటువంటి ఉండకుండా ఉండడానికి గురించి న్యాచురల్గా మీ ఇంటి దగ్గర మీరు చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఆ ములంకాడ ఆకుల్ని మీరు కొంచెం
వారం రోజులు ఎండబెట్టేస్తే బాగా పౌడరీగా అయిపోతుంది. దాన్ని మిక్సీలో ఒకసారి చేయండి కావాలంటే, బాగా ఫైన్ పౌడర్ కింద. దాన్ని మీరు వాడేయచ్చు డైరెక్ట్గాను, ప్రాబ్లం ఏమీ ఉండదు. అండ్ అన్నిటికంటే ముఖ్యమైన సూచన ఏంటి అని అంటే, ఎవరికైతే బీపీ ఉంది, షుగర్ ఉన్నది, థైరాయిడ్ కంప్లైంట్ ఉంది, వాళ్ళు మీరు ఈ ములంకాడ పొడి స్టార్ట్ చేసిన తర్వాత కొందరికి, అందరికీ కాదు, చాలా సడన్గా చాలా హై ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది. అలాంటప్పుడు ఏంటవుతుందంటే వాళ్ళు ములంకాడ పొడి వాడుతున్నారు అండ్ వాళ్ళ బీపీ టాబ్లెట్ వాడుతున్నారు. సడన్గా బీపీ డౌన్ అయిపోయే అవకాశం ఉంటుంది, షుగర్ డౌన్ అయిపోయే అవకాశం ఉంటుంది, థైరాయిడ్ లెవెల్స్ బాగా ఎక్దమ్ నార్మలైజ్ అయిపోయి అవసరం కంటే తక్కువ అయిపోయే అవకాశం ఉంటుంది. అందుకని మీకు ఇటువంటి కంప్లైంట్స్ ఏమైనా ఉన్నాయి, ములగాకు పొడి వాడుతున్నారు అని అనుకుంటే రెగ్యులర్గా టెస్ట్ చేస్తూ ఉండండి. మీ టెస్ట్ రిపోర్ట్స్ బట్టి మీరు మీ డాక్టర్ని కన్సల్ట్ చేసి ఆ మెడిసిన్ డోసేజ్ని మార్చవలసిన అవసరం పడచ్చేమో. సో మీరు ములగాకు పొడిని వాడుతుంటే మీకు ఏ విధమైన హెల్త్ బెనిఫిట్స్ వచ్చాయో కింద కమెంట్ సెక్షన్లో ఒకసారి చెప్పండి. అండ్ మీకు ఈ టాపిక్ పైన ఏ డౌట్స్ ఉన్నా సరే మీరు నన్ను అడగచ్చు. నా పేరు డాక్టర్ సురేష్ సోమయాజుల. సర్వే జన సుఖినో భవంతు.